హాయ్ మామ, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు పొద్దున్నే స్టార్ట్ అవ్వాం డల్లపల్లి వ్యూ పాయింట్ చూడడానికి. అరే పెద్ద సమస్య వచ్చి పడింది, ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది మామ. పల్లెటూరు ట్రాఫిక్ జామ్ అంటే తెలుసుగా మామ, ఇలానే ఉంటుంది మరి. జరగండి అయ్యా బాబు, మంచి మర్యాద లేకుండా రోడ్డు మీద నిలబడిపోతే ఎలాగయ్యా? మీరు వచ్చే పోయే వాళ్ళకి చిన్న దారి అన్న ఉండాలి కదా, మొత్తం మీరే జామ్ చేస్తే ఎలాగా? చలి కూడా చాలా ఎక్కువగా ఉంది, మంచు కూడా చాలా ఎక్కువ కురుస్తుంది మామ. చూడండి రోడ్ ఏం కనిపిస్తలే. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి మా. ప్రకృతి అయితే చాలా అందంగా కనిపిస్తుంది, ఎందుకంటే పొగ మంచులతో కూడి ఉన్న చెట్లు. లొకేషన్ అయితే దోల చించి పడేసింది అనుకో. ఏదైనా సరే కానీ మామ, ఎక్కడ మన ట్రిప్ ప్లాన్ వేసుకుంటామంటే పొలిమరి చివరిన ఒక కొబ్బరికాయ కొట్టాలి మామ, ఎందుకంటే మన సెంటిమెంట్ మామ, పక్కా కొట్టాలి. కొట్టకుండా మేము వెళ్ళిపోయింది. తర్వాత ఏమైంది? దోల తీరిపోయింది. చూడండి మీకే అర్థమవుతుంది ఏమైందో. ప్రకృతి ఎలా కనిపిస్తుంది మామ? చాలా అందంగా కనిపిస్తుంది కదా. మొత్తానికి పాదాల దగ్గరికి వచ్చాం మామ, అలా అది కనిపిస్తుంది మామ, అదే పాదాలు. ముంబై నుండి వచ్చారు మన వాళ్ళు, ఆడి చూడడానికి అలా అరకు ట్రైబల్స్ తెలిసిగా. ఈ పాదాలు మామ. సారీ, ఇతనైతే మనం ముంబై, హైదరాబాద్, విజయవాడ. ఎక్కడి నుంచి బ్రో మీరు? ఎక్కడి నుంచి బ్రో మీరు? కాకినాడ నుంచి విజయనగరం. మీరు? ఒండ్రగడ్డ. ఓకే, పర్లేదు. తెలుసుగా వైజాగ్. చూసారు మామ, డల్లపల్లి 6.5 కిలోమీటర్స్. చలి చావ దుబ్బించు పొద్దున్నే ఇలా బాగానే పరిగెత్తి వెళ్ళాం మామ. వచ్చేప్పుడే పాకుండా వచ్చాం, దోలు తీరిపోయింది అనుకో మామ. ఇదే చెక్ పోస్ట్, డల్లపల్లి చెక్ పోస్ట్. చూడండి మామ, లొకేషన్ చాలా బాగుంది. ఇలా వస్తూ మొత్తానికి డల్లపల్లి వచ్చేసాం మామ. ఇలాగ ఆటో ఆగిపోయింది. మా బాధలు చూడు. ఏం చేద్దాం ఈ లోపల ఇద్దరు ఆకలితో విలవిలలాడుతూ. ఇలాంటి టిఫిన్ కూడా చేయలేదు మామ ఇంకా. ఇదిగో మావాడు స్వెటర్ వేసుకొని చలి అన్నాడు. ఇప్పుడు ఎండ ఏదో కూడా రా. ఇదిగో కొబ్బరి పీసులు తిని ఇలా కూర్చొని పోయింది. ఇలా మావాడు ఏమంటారు అది, ఎండల్లో ఎండిపోయి నల్లగా అయిపోయిండు. ఇదిగో ఏమి బాధలు. బాధ పాట పాడండి. ఇక్కడ నుంచి రైడ్ తీసుకొని పైకి వెళ్ళిపోవాలి మామ. డల్లపల్లి వ్యూ పాయింట్ వచ్చేస్తుంది. బాగా ఆకలి వేస్తుంది. మనమైతే ఇప్పుడు బొడ్డెంగులు పట్టుకుందాం. కొబ్బరి చిప్పలు తింటుకుంటూ ఆకలి దంచుతుంది. మన పోరగాళ్ళు ముందు వచ్చేసి కూర్చొని ఏడుదంటారు అది, వ్యత్యాసాలు లాంటి ఆసనాలు చేస్తున్నారు. చేసి బాగా టైర్డ్ అయిపోయారు. మొత్తానికి డల్లపల్లి వ్యూ పాయింట్ అయితే వచ్చేసాం కానీ మామ ఏం చూడలేకపోయాం, ఎందుకంటే మీరు తమ్నైల్ ఆల్రెడీ చూస్తారు. ఆటో తోసుకుంటూ రావడానికి మాకు ఆటో చాలా ట్రబుల్ ఇచ్చేసింది. అందువల్ల ఇంకా చాలా ఆలస్యం అయిపోయింది. అలాగా చూడలేకపోయాం ఏం కూడా. డల్లపల్లి వ్యూ పాయింట్ అయితే చూడలేకపోయాం మామ, ఈ బొడెంగ్ తుప్పలు తప్ప. మీరు వచ్చినప్పుడు ఎలా ఉండిందో కామెంట్ చేయండి మామ. ఇప్పుడైతే మేము మళ్ళీ రిటర్న్ 6 కిలోమీటర్లు వెళ్ళాలి. ఆటో ఆగిపోయింది. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? గాడితో రుగ్గాయా అభితో గాడి దబాకే గరుకు జయంగే చలో. ఇలాంటప్పుడు ఒక మంచి సాంగ్ అందుకోవాలి మామ. కష్టమనేది లేని రోజంటూ లేదు కదా, కన్నీరు దాటుకుంటూ సాగిపోగ తప్పదుగా. మీ అభిప్రాయం ఏంటి మామ? టైర్ పంచర్ అయిపోయింది, డల్లపల్లి వెళ్ళాక. డల్లపల్లి చూడలేదు, ఏం చూడలేదు అందరూ. కానీ ఏ మాటగా మాట చెప్పాలంటే లోపల యువరాణి ఉంది మామ, అందుకని ఆటో లెవెల్ కూడా ఎక్కలేదు. యువరాణి ఉంది మామ లోపల, ఆటో లోపల యువరాణి, చిన్న యువరాణి. మా వ్యూ పాయింట్ ఎలా ఉంది మామ? ఇలా బాగానే ఉంది కానీ మామ, ఇలా చూసుకున్నాం అనుకో అందరు ఇక్కడే ఉన్నారు.
మెల్లిగా చాయ్గా హాయిగా బండిలో పెట్రోల్ అయిపోయింది మామ. డౌన్లోనే తోసేస్తున్నాం. డౌన్లో ఉన్న దగ్గర ఇలా హాయిగా వెళ్ళిపోయాం మామ. డౌన్ లేని దగ్గరే దూల తీరిపోయింది మొత్తానికి. డల్లపల్లిలో మేము పడ్డ కష్టాలు చూస్తారు కదా మామ. మీరు ఎప్పుడైనా ట్రిప్ ప్లాన్ చేసుకుంటే ఫస్ట్ వెహికల్ కండిషన్ చూసుకుంటే, లేకపోతే ఇలాంటి పరిస్థితుల్లో ఎదుర్కోవాల్సి వస్తుంది. మాకు ఏదేమైనా సరే కానీ ఇది మంచి మెమొరబుల్. నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా సలహా ఇవ్వాలనుకుంటే కామెంట్ చేసేయండి.